నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి ముచ్చటగా మూడోసారి భారతదేశంలో ఎన్డీఏ కూటమి హయాంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానిగా మరొకసారి ప్రమాణ స్వీకారం చేయబోతూ భారతదేశంలో మరొక కొత్త చరిత్రను లిఖించబోతున్నారు. ఇక మోదీ 3.0 చాలా భిన్నంగా ఉండబోతుందని ఇప్పటిదాకా చూసింది ట్రైలరే, ఇకపై ఫుల్ సినిమా చూడబోతున్నారు అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. దక్షిణాదిలో ఈసారి కమలం పార్టీ భారీ ఎత్తున పాగా వేసిందని, ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లోని నేతలకు కేంద్రంలో కీలక బాధ్యతలు అప్పచెప్పడం ద్వారా కొంత రానున్న రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ మరింత పాగా వేయడానికి, దక్షిణాది రాష్ట్రాలను కూడా కైవసం చేసుకోవడానికి కారణమవుతుందనే యోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దక్షిణ భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు తెలంగాణలో బీజేపీ అనుకున్న దానికంటే మంచి సీట్లనే సాధించింది. డబల్ డిజిట్కి వెళ్తామని చెప్పినప్పటికీ గతంలో 4 ఎంపీలు ఉంటే డబల్ 8 మంది ఎంపీలను కావడమే కాదు, ఓటు షేరింగ్ను కూడా, ఓటు శాతాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున పెంచుకోగలిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఎవరెవరికి కీలక బాధ్యతలు ఇవ్వాలి అన్న వాదనలో వచ్చిన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అనగానే ఫస్ట్ అందరికి వచ్చే పేరు బండి సంజయ్. ఎందుకు అనంటే, బండి సంజయ్ తెలంగాణకు రాష్ట్ర అధ్యక్షుడిగా మారిన తరువాతనే తెలంగాణలో బీజేపీ పుంజుకుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అది రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ అయిన తర్వాతనే, అంతకు ముందు లేదా అంటే ఖచ్చితంగా ఉంది. కానీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కీలక బాధ్యతలు తీసుకున్న తర్వాత హిందూయిజం, తెలంగాణ ప్రజల్లో హిందుత్వవాదాన్ని తట్టి లేపడం కానీ, ప్రజా సంగ్రామ యాత్రతోటి కేసీఆర్ పని ఈరోజు అందరూ కూడా బూడిదైపోయింది, బీఆర్ఎస్ పార్టీ కేల్కతం దుకాన్ బంద్ అయిపోయింది అని చెప్తున్నారు. కానీ దీనికి మొదట విత్తనం బీజం వేసింది మాత్రం బండి సంజయ్. ఎక్కడైతే కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదో, ఎక్కడైతే కేసీఆర్ని నిలదీయాలో అలాంటి సందర్భాలలో ఎన్ని కేసులైనా కూడా, ఎలా ఇబ్బందులకు గురి చేసినా కూడా ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గకుండా అటు కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ చేస్తున్న అవినీతికి సంబంధించి బట్టబయలు చేస్తూ ప్రజలకు తెలియచేయడంలో ప్రముఖ పాత్ర పోషించాడు బండి సంజయ్. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రజా సంగ్రామ యాత్ర చేయడంతో పక్కన తమిళనాడుకు సంబంధించి అన్నమలై కూడా మొన్న తెలంగాణకు వచ్చినప్పుడు కూడా చెప్పారు, నేను చేసిన యాత్ర బండి సంజయ్ అన్న స్ఫూర్తిగానే చేశాను అని. అట్లా దేశ రాజకీయాల్లో ప్రతి రాష్ట్రంలో కూడా బండి సంజయ్ పేరు సుపరిచితంగా అయ్యేలాగా చేశారు. ఆ తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో ఏమైంది ఏంటి అనేది ఇప్పుడు మనం పెద్ద డిస్కషన్ చేయాల్సిన అంశం కాకపోయినా బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుడి నుంచి పక్కకు పెట్టేశారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లోకి వెళ్ళిన నేపథ్యంలో కూడా చాలామంది కార్యకర్తలు, తెలంగాణ ప్రజల నుంచి వచ్చిన మాట ఏంటంటే, బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగితే ఇంకా తెలంగాణలో బీజేపీ పుంజుకొని ఉండేది, రాష్ట్ర అధ్యక్షుడిగా పక్కకు పెట్టడమే తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను కోల్పోవడానికి కారణం అయ్యింది అనే విషయం కూడా చాలా క్లియర్గా తెలిసింది. అండ్ లోక్సభ ఎన్నికలు తెలంగాణ మొత్తం ఒక లెక్క అయితే, కేటీఆర్ ఫుల్ ఆన్ కరీంనగర్ మీద ఫోకస్ పెట్టి బండి సంజయ్ని గద్దెదించడానికి ఎంత ప్రయత్నాలు చేశారు అనే విషయం కూడా తెలిస్తే, గతం కంటే కూడా డబల్ మెజారిటీతో బండి సంజయ్ విజయం సాధించాడు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు లోక్సభ ఎన్నికలు అయిపోయాయి. ఇక ఇప్పుడు తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో కానీ, స్థానిక ఎన్నికల్లో కానీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ బీజేపీ సంస్థాగతంగా వెళ్ళాలి అనంటే ఖచ్చితంగా కూడా ఒక బలమైన అధ్యక్షుడు ఉండాలి. ఇప్పుడు కిషన్ రెడ్డి బలమైన అధ్యక్షుడు కాదా? కిషన్ రెడ్డి వల్ల ఉపయోగం లేదంటే, కిషన్ రెడ్డి బలమైన అధ్యక్షుడు అయినప్పటికీ సౌమ్యుడు, చాలా సౌమ్యంగా వెళ్తాడే తప్ప రఫ్గా గ్రామ లెవెల్లో ప్రజలకు గుండెకు తట్టే విధంగా మాట్లాడటంలో కొంత బండి సంజయ్తో కంపేర్ చేస్తే కిషన్ రెడ్డి ఈ విషయంలో కొంచెం వెనుకంజలోనే ఉంటారు. ఆయన మాట్లాడే మాత్రం నొప్పించక తానవ్వక అన్నట్టుగా ఉంటుంది. కానీ బండి సంజయ్ అలా కాదు, నొప్పించాల్సి వస్తే గిల్లి మరీ నొప్పిస్తాడు, అలా ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరి వే ఆఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా పాలించిన విధి విధానాలు వేరు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి ఒక మాస్ లీడర్, అయ్యా అంటే నీ అయ్యా అంటాడు రేవంత్ రెడ్డి, మనందరికీ తెలిసిందే. కేసీఆర్ కంటే కూడా ఏమంటారు, బూతులు మాట్లాడటంలో 2 ఎక్కువే చదివిండు. అయితే మనకు ఇప్పుడు బీజేపీకి వచ్చే రాష్ట్ర అధ్యక్షుడు బూతులు మాట్లాడవసరం లే, కానీ మాట్లాడే బూతులకు కౌంటర్గా అంతే స్థాయిలో సమాధానం చెప్పగలిగే నేత కావాలి. అలా అయితే సంస్థాగతంగా మళ్ళీ బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం వస్తుంది. బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహంతో పాటు గ్రామాల లెవెల్లో
బీజేపీ వెళ్ళగలుగుతుంది. గ్రామ లెవెల్లో బీజేపీ వెళ్తేనే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ లేదా మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ లేదా కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ బీజేపీ భారీ స్థాయిలో సీట్లను కైవసం చేసుకోగలుగుతుంది. ఈ బీజేపీ భారీ స్థాయిలో కైవసం చేసుకోవడంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయడం ఈజీ అవుతుంది. సో ఈ తెలంగాణలో బీజేపీ పాగా వెయ్యాలి అంటే ఇక్కడి నుంచి మొదలవ్వాలి. ఇక్కడి నుంచి మొదలవుతూ వస్తూ ఉండాలంటే కార్యకర్తల్లో ఉత్సాహం నింపే విధంగా రాష్ట్ర అధ్యక్షుని తీసుకోవాలి. ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని మార్చాలి అని అధిష్టానం నిర్ణయించుకున్న మేర మరి బండి సంజయ్ ఎందుకు, ఇంకా చాలామంది ఈటల రాజేందర్ ఉన్నారు, లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారు, డికే అరుణ ఉంది, లేకపోతే లక్ష్మణ్ ఉన్నారు, వీళ్ళందరి పేర్లు రావచ్చు. కానీ ఇక్కడ కార్యకర్తల్లో ఒక ఫీలింగ్ ఉంటుంది. ఏంటి అంటే మొదటి నుంచి కూడా పార్టీతో ఎవరైతే మమేకమవుతూ వచ్చారో వాళ్లకు రాష్ట్ర అధ్యక్షుని బాధ్యతలు ఇస్తే వాళ్ళలో కొంత సంతృప్తి వస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మళ్ళీ సంస్థాగతంగా బీజేపీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళడానికి బండి సంజయే కరెక్ట్ అనుకుంటారా, రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్నే చేస్తారా అనేది ప్రశ్న. అయితే బండి సంజయ్నే చేయాలి అనేది కార్యకర్తల అభిప్రాయంగా కూడా చాలా చోట్ల మనం మొన్న లోక్సభ అసెంబ్లీ ఎన్నికల టైంలో పబ్లిక్ ఒపీనియన్ తీసుకునే టైంలో కూడా మనకు వినిపించిన మాట. మరి ఎవరు కాబోతున్నారు రాష్ట్ర అధ్యక్షులు? బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుని చేస్తారా? ఒకవేళ ఇప్పుడు గనక బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుని చేస్తే మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత రాష్ట్ర అధ్యక్షుని మార్చాలి. అంటే 3 సంవత్సరాల తర్వాత రాష్ట్ర అధ్యక్షుని మారిస్తే మళ్ళీ కరెక్ట్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మారిపోతాడు. మరి అప్పుడు అసెంబ్లీ ఎన్నికల మీద ప్రభావం పడుతుంది కదా. వరుసగా రెండోసారి కూడా మళ్ళీ బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంచితే మిగిలిన వాళ్ళలో ఆ బండి సంజయ్కే పట్టం కడుతున్నారనే పేరు వస్తుంది కదా. ఏం చేయాలి? బండి సంజయ్కి ప్రాధాన్యత తగ్గలేదు. బండి సంజయ్ లాంటి ఒక మాస్ లీడర్స్ని కమలం పార్టీ వదులుకోవాలనుకోదు. దక్షిణాదిలో పాగా వేయాలి అంటే ఇలాంటి మాస్ పవర్ఫుల్ లీడర్స్ అవసరం అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే ఒకవేళ ఎన్నికలకు ముందు బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుని చేయాలనుకుంటే ప్రస్తుతం కేంద్ర మంత్రిగా బండి సంజయ్కి స్థానం కల్పించాలి. సో ఫస్ట్ మొదటి 3 ఏళ్ళు కేంద్ర మంత్రిగా బండి సంజయ్కి బాధ్యతలు ఇచ్చి రాష్ట్రంలో ఆయనకు కొంత పవర్ వచ్చేలాగా చేసి అటు సెంట్రల్ తోటి ఇటు రాష్ట్ర సమస్యలకు సంబంధించి ఎవ్రీథింగ్ తెలిపేలా చేస్తూ ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో కీలక ప్రాధాన్యత పోషించిన కేంద్ర మంత్రిగా ఈ 3 సంవత్సరాల్లో బండి సంజయ్కి పేరు తీసుకొచ్చి ఎలక్షన్స్కి ముందు 2 సంవత్సరాలు బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తే ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమవుతుంది అనే వాదనలు కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నాయి. ఇప్పుడు కేంద్ర మంత్రులకు సంబంధించి 1 బండి సంజయ్, 2 కిషన్ రెడ్డి, 3 డికే అరుణ, 4 ఈటల రాజేందర్. ఈ 4 పేర్లు బాగా వినబడుతున్నాయి. అయితే కేంద్ర మంత్రి పదవులు ఇచ్చే సమయంలో ఇక్కడ ఒక డికే అరుణకు సంబంధించి మాత్రం మహిళా కోటాలో ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాకుంటే ఆంధ్రప్రదేశ్లో పురంధరేశ్వరి గెలిచింది. అక్కడ ఆవిడ రాష్ట్ర అధ్యక్షురాలు. అండ్ ఆంధ్రాలో కూడా ఈసారి బీజేపీ బాగా బలపడింది. కాబట్టి ఒకవేళ మహిళా కోటాలో కేంద్ర మంత్రి ఇవ్వాలి అనుకుంటే డికే అరుణ వర్సెస్ పురంధరేశ్వరి అని చూస్తే పురంధరేశ్వరికి ఇవ్వడానికే సుముఖం చూపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇద్దరికి అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ 3లో ఇద్దరికి ఇవ్వాల్సి వస్తే అందులో బండి సంజయ్ ఖచ్చితంగా కూడా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ కిషన్ రెడ్డికి ఈసారి ఇచ్చే పదవి ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు తను అనుభవించిన దానికంటే కూడా బెటర్ ఇచ్చేలాగే ఉంటుంది కిషన్ రెడ్డిది. అండ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి కొనసాగడానికంటే కూడా తను కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు అనేది కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడి రేసులో నుంచి తప్పుకోవడానికి కారణంగా కూడా తెలుస్తుంది. ఇక ఈటల రాజేందర్ విషయానికి వస్తే బండి సంజయ్ని కిషన్ రెడ్డిని కాదని ఈటల రాజేందర్ ఒక్కడికే కేంద్ర మంత్రి పదవి ఇస్తే ఇక్కడ ఒక చిక్కొచ్చే ప్రమాదం ఉంది. అది ఏంటి అంటే ఈటల రాజేందర్ వేరే పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చారు. అయితే కమలం పార్టీలో ఈరోజు జాయిన్ అయినా కూడా నువ్వు కమలం పార్టీ నాయకుడివే.
అధిష్టానం దగ్గర ఎలాంటి చేంజెస్ ఉండవు. ఎప్పటి నుంచో ఉన్న కమలం పార్టీ నేతలకైనా ఇప్పుడు పార్టీలో వచ్చిన కమలం పార్టీ నేతలకైనా ఒకటే స్థానం ఉంటుంది. అందుకే లోక్సభ ఎన్నికలకు సంబంధించి పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు చాలామందికి ఎంపీ టికెట్లు ఇచ్చిండ్రు. కానీ ఒక కార్యకర్తకు అలా ఉండదు. గ్రౌండ్ లెవెల్ కార్యకర్త ఎలా ఫీల్ అవుతాడు అంటే, అరే ఎప్పటి నుంచో మన అన్న ఇక్కడ చేస్తాడు కదరా, మన అన్నను కాదని నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి ఇచ్చింది ఏంటి అనే అసంతృప్తి భావాజాలం ఎక్కువైపోతుంది. అసంతృప్తి భావాజాలం అనేది దక్షిణ భారతదేశంలో బీజేపీ పుంజుకోకపోవడానికి కారణం అనేది కూడా తెలుస్తోంది. ఆ నేపథ్యంలో అసంతృప్తిని పోగొట్టాలి అని అంటే పార్టీలో ఎప్పటి నుంచో ఈవెన్ కిషన్ రెడ్డిని తీసుకున్న ఒక ఏమంటారు కింది స్థాయి నుంచి ఒక కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి అయ్యిండు. అలాగే బండి సంజయ్ని తీసుకున్నా అంతే, ఒక కార్యకర్త స్థాయి నుంచి కార్పొరేటర్, ఆ తర్వాత నుంచి ఎంపీ, ఆ తర్వాత నుంచి రాష్ట్ర అధ్యక్షుడు, అలా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకు అవకాశం కల్పిస్తే ఒక గ్రౌండ్ లెవెల్లో వచ్చినంత పాజిటివ్ వైబు కొత్తగా వచ్చిన వాళ్ళకి కల్పిస్తే రాదా అంటే వచ్చినా వాళ్ళంత రీచ్ అవ్వదు అనేది వాస్తవం. ఈ విషయాల్ని మాట్లాడుకోవాలి. కాబట్టి ఇక్కడ మంత్రి పదవులు ఇవ్వడంలో కేంద్రం చాలా ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. అలాగే మాసు లుక్ ఉన్న లీడర్స్ కూడా చాలా అవసరం. అన్నమలై తమిళనాడులో భారీ ఎత్తున ఓట్లను పెంచగలిగాడు, ఓట్ పర్సంటేజ్ని మరి అన్నమలై ఓడిపోయాడు కదా అని మాట్లాడవచ్చు. ఓటమి అంటే కొన్ని నైతిక ఓటమిలు ఉంటాయి, కొన్ని బాధ్యతారహితమైన ఓటములు ఉంటాయి. ప్రజల బాధ్యతారాహిత్యం వల్లే అన్నమలై ఓడిపోయాడే కానీ నైతికంగా ఒక లీడర్గా తమిళనాడులో అన్నమలై గెలిచాడు. ఎందుకంటే ఓటింగ్ శాతం అనేది భారీగా పెంచాడు. ఎందుకంటే అన్నమలైకున్న మాస్ ఇమేజ్, అలాంటి మాస్ ఇమేజే ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్ర అధ్యక్షుడికి ఇప్పుడు కావాలి. అలా మాస్ ఇమేజ్ ఉంటేనే దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని అట్లాగే అక్కడ డిఎంకే పార్టీని ఎదుర్కోగలుగుతారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బండి సంజయ్కి ముందు కేంద్ర మంత్రిగా 3 సంవత్సరాలు ఇస్తారా, లేదా 2 దఫాలుగా రాష్ట్ర అధ్యక్షుడిగానే ఉంచుతారా, ఏ పదవి ఇస్తారు అనేది ఆసక్తికర చర్చ నడుస్తోంది. మరి మీరేమనుకుంటున్నారు? బండి సంజయ్కి ఏ పదవి ఇస్తారు అనేది మీ ఆలోచన. నిజంగా బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడిగా మారితే మళ్ళీ గ్రౌండ్ లెవెల్ నుంచి బీజేపీ పుంజుకోవడానికి ఇంకా ఇంతకంటే మెరుగైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుందా, లేదా బండి సంజయ్ కాకపోయినా పర్వాలేదా, కేంద్ర మంత్రిత్వంలో బండి సంజయ్కి స్థానం కావాలనుకుంటున్నారా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్రతిరోజు నేను చెప్తూనే ఉన్నాను. అండ్ మన ఛానల్కి కూడా చాలా కాల్స్ వస్తున్నాయి. ఆ కాల్స్ని బట్టి మస్తు ఫాలో అవుతున్నారని తెలుస్తుంది, కానీ సబ్స్క్రిప్షన్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఆగిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి. ఎంత లైక్ చేస్తే ఆ వీడియో అంత వైరల్గా మారుతుంది. అండ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది ఈ ఛానల్ ఎక్విప్మెంట్కి, ఈ ఛానల్కు ఒక చిన్న ఆఫీస్ ఏర్పరచుకోవడానికి, ఆర్థికంగా ఈ ఛానల్ నిలదొక్కునేదాకా కూడా చాలా అవసరం. కాబట్టి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఏదో రూపంలో ప్రతి చిన్న సహాయం కూడా మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం, వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు 8328500576. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.